టపాసుల దుకాణం లైసెన్స్ కోసం లంచం తీసుకుంటూ అగ్నిమాపక శాఖ అధికారి ఏసీపీ చేతికి చిక్కాడు. కూకట్పల్లిలో వ్యాపారస్తులు దీపావళి పండుగ నేపథ్యంలో టపాసుల దుకాణం ఏర్పాటు చేస్తున్నారు. లైసెన్స్ కొరకు కొట్పల్లి అగ్నిమాపక కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నారు. ఫైర్ సేఫ్టీ ఆఫీసర్ షేక్ ఫరీద్ లైసెన్స్ కొరకు 3,500 రూపాయల లంచం డిమాండ్ చేశారు. అయితే బాధితుడు అవినీతి నిరోధక శాఖకు ఫిర్యాదు చేయడంతో ఏసీపీ అధికారులు రంగంలోకి దిగారు. షేక్ ఫరీద్ లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నట్లు ఏసీపీ డీఎస్పీ శ్రీకాంత్ తెలిపారు. అని చెప్పి సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అవుతున్నాడు. ఈయన ఎవ్రీ ఇయర్ రెగ్యులర్గా క్రాకర్స్ షాప్ పెడతారు టెంపరీ ఫైర్ లైసెన్స్ తీసుకొని. 4 days బ్యాక్ అతను ఫైర్ లైసెన్స్ కోసం ఎవ్రీ ఇయర్ పెడతాడు. రెన్యువల్ కోసం అప్లై చేస్తే ఈయన షేక్ ఫరీద్ స్టేషన్ ఫైర్ ఆఫీసరు దానికోసం బ్రైబ్ డిమాండ్ చేసినాడు. అయితే అతనికి ఇచ్చే ఇష్టం లేక అప్లై చేసేసి మా దగ్గర వచ్చి కంప్లైంట్ చేసినాడు. అయితే ఆ క్రమంలో వెరిఫికేషన్ చేస్తే అతను బ్రైబ్ డిమాండ్ చేసిందా లేదా అనేది క్లియర్గా డిమాండ్ కన్ఫర్మ్ అయినది. 3,500 అన్నాడు. ముందు ఎక్కువ చెప్పింది, తర్వాత వెరిఫికేషన్ ప్రాసెస్లో 3,500 తగ్గించండి, 3,500 ఇవ్వండి అని చెప్పి అది క్యాషే తీసుకుంటాను, పేటిఎం ఇవ్వాలని అన్నట్టు, లేదు క్యాషే తీసుకుంటాను, పేటిఎం యాక్సెప్ట్ చేయాలి అని చెప్పి సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అవుతున్నాడు. ఈయన ఎవ్రీ ఇయర్ రెగ్యులర్గా క్రాకర్స్ షాప్ పెడతాడు టెంపరీ ఫైర్ లైసెన్స్ తీసుకొని. 4 days బ్యాక్ అతను ఫైర్ లైసెన్స్ కోసం ఎవ్రీ ఇయర్ పెడతాడు. రెన్యువల్ కోసం అప్లై చేస్తే ఈయన షేక్ ఫరీద్ స్టేషన్ ఫైర్ ఆఫీసరు దానికోసం బ్రైబ్ డిమాండ్ చేసినాడు. అయితే అతనికి ఇచ్చే ఇష్టం లేక అప్లై చేసేసి మా దగ్గర వచ్చి కంప్లైంట్ చేసినాడు. అయితే ఆ క్రమంలో వెరిఫికేషన్ చేస్తే అతను బ్రైబ్ డిమాండ్ చేసిందా లేదా అనేది క్లియర్గా డిమాండ్ కన్ఫర్మ్ అయినది. 3,500 అన్నాడు. ముందు ఎక్కువ చెప్పింది, తర్వాత వెరిఫికేషన్ ప్రాసెస్లో 3,500 తగ్గించండి.